హే హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము మార్నింగే బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. మేమున్న ఇల్లు అయితే మాకు అంత సెట్ అయినట్టయితే అనిపించట్లేదు, అందుకని చేంజ్ అవ్వాలనుకుంటున్నాము. మాకు తెలిసిన అన్న వచ్చేసి రూమ్ చూసాను, మీకు నచ్చితే ఓకే చెప్పండి అనేసి అయితే అన్నారు. అందుకని దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. మార్నింగే ఏం చేయలేదు, టిఫిన్ కూడా తినలేదు. చేశాను బట్ తినలేదు. సన్నీకైతే క్యాప్తో కవర్ చేసేసాను ఇయర్స్, ఎందుకంటే ఫోర్స్గా గాలి రావడం అది జరిగిందంటే దాని ఇయర్స్లోకి వెళ్తే దానికి కోల్డ్ కాఫ్ ఇలా రకరకాలుగా వస్తాయి. అవి ఎవరు భరిస్తారు చెప్పండి? వచ్చిన తర్వాత రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనైతే వేసాను, బట్ అదైతే 1 సెకండ్ కూడా ఉంచుకోదు. చెప్పానుగా మార్నింగ్ ఏం తినలేదని చెప్పేసి, అందుకనైతే ఏదైనా డ్రింక్ లాంటిది తాగుదామని చెప్పేసి అయితే బేకరీకి అయితే వచ్చేసాను. తాగుదాం అనుకున్నాను, బట్ నాకైతే ఇక్కడ ఒక 2 వెరైటీ ఐటమ్స్ కనిపించాయి. అది ఏంటంటే ఒకటి వచ్చేసి ఎగ్ పిజ్జా అండ్ తర్వాత గోబీ పిజ్జా. వీటిని ట్రై చేద్దామని అయితే అనుకున్నాను. గోబీ మీద అయితే నాకు అంత నమ్మకం లేదు, అందుకనేసి అయితే ఒక ఎగ్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇదైతే తినేసాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గరికి అయితే. ఇంకా రూమ్ దగ్గరికి రీచ్ అయ్యాము. రూమ్ అయితే నాకు బయట చూడగానే అసలు దాని మీద హోప్స్ అయితే పోయాయి. సరే ఇంకా ఎలాగో వచ్చాం కదా, లోపల కూడా చూద్దాం అనేసి అయితే వెళ్ళాము. లోపల కూడా ఏమంత అయితే బాగాలేదు. 3 బెడ్రూము. ఎంత 3 బెడ్రూమ్ అయితే ఏం చేస్తాం, వాస్తు లేనిదైతే మనం ఉండలేంగా, మనకు కూడా సెట్ కాదు. అందుకనైతే ఊరికే అలా మేమైతే రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి బాయ్.